జై శ్రీరామ. పూలతో తరించిన భక్తులు. విష్ణు కంచిలో వరదరాజస్వామి కొలువై ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు భక్తుడు తిరుక్కచ్చి నంబి జన్మస్థలము మద్రాసు దగ్గర పూనమల్లి. కంచి వరదరాజస్వామి, తిరుక్కచ్చి నంబి వీరు రాత్రివేళ ఏకాంత సమయములో సంభాషించుకునేవారు. కంచి వరదరాజస్వామికి తిరుక్కచ్చి నంబి ప్రతినిత్యము చామర కైంకర్యములు చేసేవారు. కంచిలో ఉన్న తిరుక్కచ్చి నంబిని తిరుమల శ్రీనివాసుడు పూలతో పుష్పాలతో సేవ చేయుటకు తన దగ్గరకు రప్పించుకొనెను. శ్రీనివాసుడికి తిరుక్కచ్చి నంబి పుష్పాలతో సేవ చేసి విష్ణు సాయుధ్యము పొందెను. జై శ్రీరామ. ఇప్పుడు అనంతాచార్యులు. భగవద్ రామానుజులు శిష్యుడు అనంతాచార్యుడికి తిరుమల శ్రీవారికి పుష్పాల సేవ చేయమని అనంతాచార్యులకు అప్పగించెను. భగవద్ రామానుజులు. అనంతాచార్యులు భార్య గర్భవతి, మట్టి త్రవ్వుచుండెను. తిరుమల దైవము శ్రీనివాసునకు జాలి కలిగి బాలుని రూపములో వచ్చి మట్టి తట్ట మోయిచుండెను. అనంతాచార్యులు మాకు సాయము చేయవద్దు అని గుణపము విసిరెను. అనంతాచార్యులు స్వామి నిజరూపము తెలుసుకొని పశ్చాత్తాపము చెంది స్వామికి పుష్పాలతో తులసిమాలలతో సేవ చేస్తూ విష్ణు సాయుధ్యము పొందెను. జై శ్రీరామ. ఇప్పుడు రంగదాసుడు శ్రీనివాసుడికి పూలతో చేసిన సేవ. రంగదాసుడు శ్రీనివాసునకు పూల తోటను నిర్మించెను. అచ్చటనే నూతులు త్రవ్వి ఆ నీటితో తోటలను పెంచి పుష్పములు మాలలు కట్టి స్వామికి సమర్పించుచుండెను. రంగదాసుడు 100 సంవత్సరములు స్వామివారిని పుష్పాలతో సేవించి విష్ణు సాయుధ్యము పొందెను. తిరిగి తొండమానుడు అనే పేరుతో జన్మించి తిరుమలలో ద్వారములు గోపురములు నిర్మించెను. జై శ్రీరామ. ఇప్పుడు విప్రనారాయణుడు చేసిన పూలసేవ. శ్రీరంగములో ఉన్న రంగనాథస్వామికి విప్రనారాయణ పరమభక్తుడు. విప్రనారాయణ క్రిందిటి జన్మలో శ్రీ మహావిష్ణువు మెడలో వైజయంతిమాల అంశతో జన్మించెను. విప్రనారాయణ మందనగిరిలో జన్మించిన విప్రనారాయణ కావేరీ తీరమున ఆశ్రమములో రంగనాథస్వామి సేవకి పూల తోటలు తులసివనములు వేసి శ్రీ రంగనాథుని అలంకరించుతూ రంగరంగ శ్రీరంగ అని భగవన్నామముతో పారవస్యము చెందుతూ స్వామిని సేవించి విష్ణు సాయుధ్యము చెందెను. జై శ్రీరామ.